నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వ చీకట్లలో ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగిస్తూ లక్షలాది మందికి ఆశా కిరణంగా నిలుస్తున్న ఆమె ధైర్యానికి, శాంతియుత పోరాటానికి ఈ బహుమతి ఒక గుర్తింపు అని నోబెల్ కమిటీ అభివర్ణించింది. వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరీనా మచాడో చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. వెనిజులాలో ప్రభుత్వ హింసా యంత్రాంగం సొంత పౌరులపైనే ప్రయోగిస్తూ ఉండటంతో ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల మంది దేశం విడిచి పారిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విడిపోయిన ప్రతిపక్షాల్ని ఏకతాటిపైకి తీసుకురావటంలో మచాడో కీలక పాత్ర పోషించారు. గత 20 ఏళ్లుగా మచాడో ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఆమె స్థాపించిన సుమేట్ అనే సంస్థ ద్వారా తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం అనే నినాదంతో ఆమె ప్రజల్ని చైతన్యపరిచారు. న్యాయ వ్యవస్థ, స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజా ప్రాతినిధ్యం కోసం ఆమె గొంతుకను బలంగా వినిపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికార ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియాకు మద్దతు ప్రకటించి ఆయన గెలుపు కోసం పనిచేశారు. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లకుండా రహస్యంగా ఉంటూనే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని నోబెల్ కమిటీ పేర్కొంది. తన తీరు ద్వారా ఆమె శాంతి, ప్రజాస్వామ్యం అనే రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని నిరూపించారని, పౌరుల హక్కులకు రక్షణ లభించే భవిష్యత్తుకు ఆమె ఒక ఆశా దీపమని నోబెల్ కమిటీ తన ప్రకటనలో ముగించింది. కాగా నోబెల్ కమిటీ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర నిరాశ ఎదురైంది. తాను అనేక యుద్ధాలు ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఆయన గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పలు దేశాలు కూడా ట్రంప్కి ఈ దిశగా మద్దతు పలికాయి. కానీ ట్రంప్ ఆశలు అడియాసలయ్యాయి.